సూపర్ సార్, టీజర్ అయితే దుమ్ము లేపేసింది. ప్రతి క్యారెక్టరు ఏంటి అనే దాన్ని మీరు టీజర్లో చాలా క్లియర్గా చూపించారు, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి. ఇంత ఇన్నోసెంట్ అబ్బాయిని అంత రఫ్గా ఎలా హ్యాండిల్ చేశారు సార్? తన లోపల ఉంది, అది నేను చూసాను అనమాట. వాళ్ళ ఫాదర్ చూసారో లేదో కానీ ప్రొడ్యూసర్ గారు మీరు చూపించారా? తన లోపల దాన్ని నేను చూసి నేను దాన్ని డెవలప్ చేసి తనని ట్రై చేయగలిగాం. అతను అంతే కసిగా అంతే ఇదిగా నేర్చుకున్నాడు, అంతే డెడికేటెడ్గా చేశారు. సో యాక్షన్ అలాగే ఎమోషన్ కూడా నెక్స్ట్ లెవెల్ చేశారు ఆయన. అంటే భావోద్వేగాలకు సంబంధించిన చాలా హృదయంగా ఉంటాయి అనమాట. అంటే డైలాగ్స్ చాలా బాగున్నాయి సార్, చాలా చక్కగా ఉన్నాయి. భరణి గారిని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? భరణి గారు ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది చాలా మంచి క్వశ్చన్ వేస్తారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి యాక్చువల్లీ ఆయన చాలా బిజీ ఉన్నారు ఆ టైంలో. బట్ ఆయన కోసం మేము 3 months వెయిట్ చేసాం. ఎందుకంటే వేరే పర్సన్ ఎవరు కూడా ఆహార్యానికి, ఆ క్యారెక్టరేషన్కి ప్లస్ ఆ డైలాగ్ మాడ్యులేషన్కి ఏ రకంగా చూసుకున్నా 360 యాంగిల్లో ఆయన పర్ఫెక్ట్ అనమాట. ప్రొడ్యూసర్స్ సరే ఆయన బిజీ ఉన్నారు పాపం, మళ్ళీ మనం ఇంకా లేట్ అయితే ప్రాబ్లం అవుతుంది అనే టైంలో కూడా నేను వెయిట్ చేద్దాం తప్పితే వేరే ఆర్టిస్ట్కి నాకు అంటే ఎన్నిసార్లు ఆలోచించినా అంటే ఫుల్ఫిల్నెస్ రావట్లేదు అనమాట. అంటే చేస్తారు, మించి చేస్తారు, ఇప్పుడు అది మించి కూడా పోకూడదు, దానికి ఎంత కావాలో అంతే కావాలి, పర్ఫెక్ట్గా ఆ డిజైన్లో ఆయన సెట్ అవుతారు. సో అలాగే ఆయన కోసం వెయిట్ చేసి ఆయన రిక్వెస్ట్ చేసుకొని ఆయన మళ్ళీ మేము వన్స్ కమిట్ అయిన తర్వాత ఆయన పెద్ద సినిమా మధ్యలో ఉన్నప్పటికీ ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మాకు ఇన్ఫామ్ చేస్తూ అలా ఆయన కోఆపరేట్ చేస్తూ చేశారు. సో 100% మేము అనుకున్న అది క్యారెక్టర్ తీసుకురాగలిగాం. రేఖ క్యారెక్టర్ని కూడా, రేఖ గారిని అలాగే ఎంపిక చేశారా మీరు? రేఖ క్యారెక్టర్ కూడా అలాగే చేస్తాం. ఎందుకంటే రేఖ బిఫోర్ చాలా మంది చూసాము, బట్ అలా నాకంటే మీన్స్ ఒకటి కావాలి, తెలుగు అమ్మాయి కావాలి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అందరూ మామూలుగా మలయాళీ, హిందీ వెళ్ళిపోతూ ఉంటారు. సో మనం అంటే చెప్తూ ఉంటారు కదా మామూలుగా అట్లా వెళ్ళిపోతే బాగుంటుంది గ్లామరస్గా. గ్లామర్ మనం చూపిస్తే వస్తుంది గ్లామర్ అనేది, సో వాళ్ళలో ఉంటే వస్తుంది. సో నేనేమంటే మన క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఎందుకంటే కథ మనం ఒక వాల్యూస్ తోటి వెళ్తున్నాం ముందుకి. సో అన్నీ అంటే థియేట్రికల్ కావాల్సిన అంశాలు అన్నీ ఉంటూనే మనం ఒక దాంట్లో వెళ్తున్నాం కాబట్టి సో ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఎవరు మ్యాచ్ అవుతారు అన్నప్పుడు ఏమైనా చూసిన తర్వాత ఈ పర్ఫార్మెన్స్ నాకు అంటే పర్ఫెక్ట్గా అనిపించింది. సో అలా ఫిక్స్ చేసుకున్నాం అన్నమాట. మరి మహేష్ గారిని ఆ రోల్కి మహేష్ గారి గురించి చెప్పాలి ప్రత్యేకంగా. ఎందుకంటే మహేష్ గారు నాకు పరిచయం కాకముందు యాక్చువల్లీ మా కోప్రోడ్యూసర్ రూపేంద్ర గారు నాకు పరిచయం చేశారు. బిఫోర్ నేను వేరే వాళ్ళని అనుకున్నాను అనమాట. అంటే మామూలుగా సార్ నాకు తెలియదు అప్పుడు. సో వేరే వాళ్ళని మైండ్లో ఉన్నారు. సో వాళ్ళ కోసం చూస్తున్నప్పుడు కొన్ని డిస్టర్బెన్స్ చిన్న ఉన్నాయి అనమాట. వాళ్ళు కొంచెం బిజీగా ఉండడం, రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ సంథింగ్ వేరే, అంటే వాళ్ళు బిజీగా ఉండి కొద్దిగా టైం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు నాకు. సో అప్పుడు ఏంటంటే మా కోఆపరేటివ్ ఉపేంద్ర గారితో డిస్కస్ చేసినప్పుడు ఆయన సార్ పేరు చెప్పారు. మహేష్ గారు అంటే ఆల్రెడీ రంగస్థలం అవన్నీ చూస్తున్నాము. సో అప్పుడు నేను కొంచెం మళ్ళీ రిమైండ్ చేసుకున్నప్పుడు సార్ క్యారెక్టర్ని ఫిక్స్ అయిపోయాను. 100% ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అవ్వడం కాకుండా ఇక్కడ ఏంటంటే నేను ముందు ఆ క్యారెక్టర్ ఏదో ప్రెసిడెంట్ క్యారెక్టర్ ఉందో ఆ నెగిటివ్ క్యారెక్టర్ అప్పటికి ఉన్నదాన్ని ఈయన అనుకున్న తర్వాత ఎన్లార్జ్ చేశాను. నేను డైలాగ్స్ కావచ్చు, క్యారెక్టరేషన్ కావచ్చు ఎన్లార్జ్ చేశాను. ఆ సార్ కూడా చెప్పాను డే 1 కలిసినప్పుడు. మీరు అనుకున్నాక ఆయన కలవక ముందే నేను ఎన్లార్జ్ చేసుకున్నాం. ఎందుకంటే నాకు ఇంకా బిగ్గా అనిపించింది అనమాట. క్యారెక్టర్ని బిగ్గా చేయొచ్చు, ఇంకా క్యారెక్టర్ని కొంచెం ఇంకా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ఆయన ఆహార్యం కానీ ఆయన డైలాగ్ మాడ్యులేషన్ కానీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అని నాకు వాస్తవానికి భరణి గారు కానీ మహేష్ గారు కానీ ఈ హీరో మనీషా అయితే హీరోయిన్ కానీ వీళ్ళందరూ పర్ఫెక్ట్గా నా క్యారెక్టర్స్ అయితే ప్రతి క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఒక 1-2 days లేట్ అయినప్పటికీ పర్ఫెక్ట్గా నాకు సింక్ అయితే వచ్చారు. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏదైనా పోయినా కూడా సెకండ్ ఆప్షన్ వచ్చిన అటు మీన్స్ నాకు దొరికిన వాళ్ళందరూ బెస్ట్ దొరికారు. ఆ క్యారెక్టర్స్కి వీళ్ళు పర్ఫెక్ట్ అన్నట్టు దొరికారు అనమాట. అది ఫుల్ సాటిస్ఫైడ్ ఆ విషయం. అందులో మహేష్ గారు నాకు చాలా ఎందుకంటే లవ్లీగా అనిపించింది నాకు. అంటే నాకు తెలియకుండా ఇంట్రెస్ట్ వచ్చింది ఈ క్యారెక్టర్ని ఎలా చేయాలి, ఇంకా కొంచెం డైలాగ్స్ పెంచాలి. ఎందుకంటే చెప్పగలిగే వాళ్ళతో వాళ్ళు చేయించుకోవడానికి వస్తుంది అలా. సార్ బాగా చేశారు. సార్ క్యారెక్టరు అంటే విలన్స్ చూస్తారు, మన దీంట్లో విలన్ వేరే ఉంటారు. ఫినిషింగ్ వచ్చేటప్పటికి ఆయన మీద మనకు ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. విలన్ అయినప్పటికీ ఫినిషింగ్ లాస్ట్ బయటకు వచ్చేటప్పటికి ఆయన మీద మనకి భరణి గారి మీద, హీరో మీద, వీళ్ళందరి మీద ఎట్లా వస్తుందో ఈయన మీద కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానం ఏర్పడుతుంది. అదే సార్, నన్ను కొడితే మీకు హ్యాపీ కదా. మీరు కొట్టిన తర్వాత జరిగే పరిణామాలు ఉంటాయి. చాలా బాగుంది అసలు. టీజర్లో మీ డైలాగ్ డెలివరీ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంది. అలాంటి ఆ డైలాగ్స్ చెప్తున్నప్పుడు డైరెక్టర్ గారు మీకు ఎలాంటి సలహాలు ఇచ్చేవారు? ఒక ఎమోషన్ రాబట్టడానికైనా, ఒక సీరియస్నెస్ని రాబట్టడానికైనా మీ హార్డ్ వర్క్ ఎలా ఉండేది? దీనికన్నా ముందు నేను ఆల్రెడీ చెప్పిన సార్, ఈ క్యారెక్టర్ నేను చేయగలుగుతానా, నాకు ఇంత పెద్ద డైలాగ్స్ ఉన్నాయి, అసలు నేను చెప్పగలుగుతాను అంటే నువ్వు ఏం భయపడకు, నేను చూసుకుంటా అని చెప్పిండే. సో మేము షూట్ కన్నా ముందు ఒక 1 month 1.5 months ముందు
ప్రతిరోజు మార్నింగ్ 9 o'clockకి ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ 6 వరకు ఇవే రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నాయి డైలాగ్స్ ఓకే. ప్రతిరోజు ఇదే. సో అట్లా నాకు షూట్ టైంలో నాకు ఈజీగా అయిపోయింది. ఓకే. మరి రేఖతో మీ కాంబినేషన్స్ ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉండేది? ఆ డైలాగ్స్ కానీ ఆ అమ్మాయి చేత కూడా మీరు చెప్పించుకుంటున్నారు కదా, ఆ డైలాగ్ కూడా చాలా బాగా రీచ్ అయింది అసలు. అవునండి, అవును, చాలా బాగుంది. మీరు హిందీలో టీజర్లో చెప్పారు, ఒకసారి ఆ డైలాగ్ని చెప్తారా? ఒక తర్వాత సరే. అవును, డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా? లేదు లేదా? మాకు ఛాన్స్ ఇవ్వలేదు అన్నమాట. అంటే ఎందుకు సార్ ఇవ్వలేదు? లేదు అంటే కొంచెం ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, కొద్దిగా డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి కదండి, హెవీగా ఉన్నాయి కదా, కొంచెం చేద్దామని చెప్పేసి కొంచెం ఇచ్చేస్తాం అనమాట. మీరు ఎవరిని రిపేర్ చేస్తారు చెప్పండి? ఇంతకీ సొసైటీని రిపేర్ చేస్తారా, బైక్స్ని రిపేర్ చేస్తారా, ఎవరిని రిపేర్ చేస్తారు? చూస్తే మీకే తెలుస్తుంది కదా. అంటే ప్రేక్షకులు థియేటర్కి రావాలి కదా, మీరు ఎవరిని రిపేర్ చేస్తారో మాకు కొంచెం హింట్ ఇవ్వాలి కదా. అదే అండి, నేను చెప్తే మీరు అందరు వెళ్ళరు కదా మూవీకి. అయ్యో, ఎందుకు వెళ్ళరు? నేను మూవీకి వెళ్ళి అప్పుడు తెలుస్తాను మీకే ఎవరిని రిపేర్, సొసైటీ రిపేర్ చేస్తాను, సార్ని రిపేర్ చేస్తాను, లేకపోతే హీరోని రిపేర్ చేస్తాను, మా డైరెక్టర్ని రిపేర్ చేస్తాను, మీకే తెలుస్తుంది. డైరెక్టర్నే రిపేర్ చేసేస్తారా? అది మీకే తెలుస్తుంది కదా మూవీకి వెళ్ళి చూస్తే. అర్రే. సరే, ఈ మూవీలో మీకు హార్ట్ టచింగ్గా అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయి? అవునండి, అన్నీ అని చెప్పకండి, మీకు బాగా నచ్చింది చెప్పండి. నాకు బర్నీ సార్ మధ్యలో ఇద్దరికి ఒక చాలా ఎమోషనల్ ఉంటుంది. వీళ్ళ సీన్స్ మ్యాక్సిమం కనెక్టెడ్ ఉంటాయండి, ఎమోషన్స్ చాలా బాగున్నాయి సార్. అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ మీరు వాళ్ళిద్దరు ఎలివేట్ చేసిన ప్రతి scene- విధానం కానీ త్రూఅవుట్ మూవీలో కూడా ప్రతి సీన్ కూడా మనకి హార్ట్ టచింగ్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ అలా ఉంటుంది. అది అలాగే వీళ్ళిద్దరి మధ్య వచ్చేది కూడా ఒక సాంగ్ అమ్మాయి ఎవరు అనే ఒక సాంగ్ అసలు అదిరిపోయింది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక లవ్ సాంగ్ని మీరు ఎలా ఎలివేట్ చేశారో, ఇక్కడ ఎమోషన్ అనే దాన్ని కూడా అంత అద్భుతంగా క్యారీ చేయించారు. ఆ సాంగ్ చేసేటప్పుడు దీని చేత మీరు ఎలాంటి ఎఫోర్ట్స్ పెట్టించారు, మీరు ఎంత కష్టపడ్డారు? కష్టపడడం కదండి, అది చాలా ఇష్టపడి చేశారు కాబట్టి కష్టం అనేది లేదు. బట్ ఇన్వాల్వ్ అయ్యి ఇష్టంతో ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అవుతాము. ఆ ఇన్వాల్వ్మెంట్ బాగా ఇదైంది, అది ప్లస్ అన్నమాట. ఈ అమ్మాయి ఎవరో సాంగ్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అర్థం కాదు. ఈ అమ్మాయి ఎవరో సాంగ్ని చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అది చాలా ఎమోషనల్గా అనిపించింది చూసే వాళ్ళకే, మీరు చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది అక్కడ ఏముందో. అంటే పర్సనల్, మీ పర్సనల్ ఎమోషన్ ఏంటి? అంటే చాలా ఎమోషనల్ ఉంటుందండి. అది లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ అది. సో అది అంటే అది సార్, బాగా రిసీవ్ చేసేసారు సార్ మీరు. లేదండి, ఒక్క మాట కూడా ఆయన చేత మీరు బయటకు చెప్పనివ్వట్లేదు. మీరు 26th కదా రిలీజ్, అవునండి, ఇంకొక 10 రోజులు ఆగాలి. మీరు కనీసం ఒక డైలాగ్ కూడా ఇప్పుడు చెప్పనివ్వట్లా. ఇప్పుడు అమ్మ ఎవరో సాంగ్ అది చెప్పకూడదు బాగున్నారు కదా, అట్లా బాగుంది. ఏంటండి ఇది? సాంగ్ మీకు కనెక్ట్ అయింది కదా, అదే రేంజ్లో సినిమా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ సాంగ్ అనేది ఆ సినిమాకి చిన్న రెఫరెన్షియల్ బిట్ అనమాట. నచ్చే సావులే అది. ఈ రెండిటిని చేస్తున్నప్పుడు ఆ డిఫరెన్స్, ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి,